దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇంతవరకు చూపిన కృపను బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. మనము కొన్ని వారాల నుంచి కొన్ని అంశాలు ధ్యానించుకుంటూ వస్తున్నాం. కంప్లీట్ హ్యాపీ క్రిస్టియన్ లైఫ్ అంటే సంపూర్ణ సంతోషకరమైన క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి 4 అంశాలు ధ్యానించుకుంటూ వస్తున్నాం. మొదటిది, మనము రక్షణ పొందాలి, లేకపోతే పరిశుద్ధంగా ఉండాలని. రెండోది, మనము ఆరోగ్యంగా ఉండాలి. ఎలా ఉండాలి? ఆరోగ్యంగా ఉండాలి. మూడోది, రిలేషన్స్ సరిగ్గా ఉండాలి. ఈ 3 అంశాలు ఇప్పటి వరకు ధ్యానించుకున్నాం. ప్రియమైన దేవుని, ఈరోజు 4వ అంశం, మనం అభివృద్ధి చెందాలి. ఏం చెందాలండి? అభివృద్ధి చెందాలి. ఆర్థికంగా ఇంకా అనేక విషయాల్లో అభివృద్ధి చెందాలి. మనం అభివృద్ధి చెందడం దేవుని చిత్తం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చూస్తే యోహాను సువార్త 15వ అధ్యాయం 1 నుండి 8 వచనాలు చూస్తే దేవుని యొక్క చిత్తం ఏంటంటే మనం బహుగా ఫలించడం. ఏంటండి? బహుగా ఫలించడం దేవుని చిత్తం. ప్రియమైన దేవునిలా, కానీ చాలామంది ఫలించట్లేదు. దానికి కారణం ఏంటో మనం తెలుసుకోవాలి. ఆయన ఉద్దేశం ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు చూస్తే పక్షుల్ని సృష్టించినప్పుడు, జంతువులను సృష్టించినప్పుడు, మనిషిని సృష్టించినప్పుడు మీరు బహుగా ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకోండి, దానిని ఏలండి అని దేవుడు చెప్పాడు. అర్థమైందండి? భక్తుల విషయంలో వ్యక్తిగతంగా చూసినా కూడా అదే మాటలు చెప్పేవాడు. ఆది కాండంలో 35వ అధ్యాయంలో 11వ వచనంలో చూస్తే యాకోబుతో దేవుడు మాట్లాడుతూ, నేను సర్వశక్తి గల దేవుడును, నీవు ఫలించి అభివృద్ధి చెందమంటాడు. హల్లెలూయా. సో దేవుడు సర్వశక్తి గల దేవుడు కాబట్టి మనం ఫలించి అభివృద్ధి చెంది విస్తరించాలి. ప్రియమైన దేవుడా, మనం ఫలించడం ద్వారా దేవునికి మహిమ వస్తుంది. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయంలో 8వ వచనంలో యేసు ప్రభువు వారు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నాకు శిష్యులు అగుదురని యేసు ప్రభువు వారు చెప్పారు. సో మనం బహుగా ఫలించడం దేవుని చిత్తం, దేవునికి మహిమ రావడం దేవుని చిత్తం. కానీ ఆ దేవుని చిత్తం ఇంకా సంపూర్ణంగా మన జీవితంలో జరగట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో దేవుని చిత్తం మొదటి నుండి ఆఖరి వరకు చూస్తే అవే మాటలు మనకి కనిపిస్తుంటాయి అన్నమాట. 3వ యోహాను రాసిన పత్రిక చూసినట్లయితే 1వ అధ్యాయంలో 2వ వచనంలో గాయితో భక్తుడైన యోహాను గారు అంటారు, ప్రియుడా, నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని నేను నీకోసం ప్రార్థన చేస్తున్నాను. ఆత్మలో వర్ధిల్లుతూ ఉంటే ఖచ్చితంగా అన్ని విషయాల్లో వర్ధిల్లి సౌఖ్యముగా ఉంటామట. హల్లెలూయా. గట్టి హల్లెలూయా. సో మనం ఆత్మలో వర్ధిల్లుతూ, అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ సౌఖ్యముగా ఉంటూ దేవునికి మహిమకరంగా ఉండాలని, దేవునికి శిష్యులుగా ఉండాలనేది దేవుని చిత్తం. ఆ చిత్తము మన జీవితంలో నెరవేర్చబడాలి. హల్లెలూయా. ఆ చిత్తం నెరవేర్చబడేలాగున, అవునా, ఆ చిత్తం నెరవేర్చబడకపోవడానికి కారణం ఏంటో తెలుసుకుందాం. అలాగూ దేవుని చిత్తం మన జీవితంలో జరుగుతుందో తెలుసుకోవడం కోసం ప్రార్థన చేసుకుని దేవుని వాక్యం ధ్యానించుకుందాం. తలలు వంచుకోండి, కళ్ళు మూసుకోండి, అందరూ కూడా ఏకీవించండి. తండ్రి, మీ కొందనాలయ్యా, నేను కాదు, నా మాటలు కాదు, నా జ్ఞానము కాదు, మీ వాక్యమును వెల్లడి చేసి ప్రభా, మీ వెలుగును ప్రసరింపచేసి మీ జీవం మా హృదయాల్లో నింపి నడిపించమని, మీరే అన్ని విషయాలు ఆశీర్వదించి అభివృద్ధి పరిచి మహిమ పొందమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు మాత్రమే చెల్లిస్తూ యేసు ప్రభువారి దివ్యమైన నామములో ప్రార్థించి స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. భక్తుడైన దావీదు గారు 3వ కీర్తనలో ఆఖరి వచనంలో ఒక ప్రార్థన చేస్తాడు. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదములు వచ్చునుగాక. రక్షణలో ఆశీర్వాదాలు ఇమిడి ఉంటాయి. రక్షణలో ఏముంటాయమ్మా? ఆశీర్వాదాలు ఇమిడి ఉంటాయి. రక్షణ పొందకుండా ఆశీర్వాదం పొందడం, అభివృద్ధి పొందడం, అది వేరే అభివృద్ధి. భక్తిహీనులు కూడా అభివృద్ధి చెందుతారు. 27వ కీర్తనలో చూస్తే భక్తిహీనుడట వేసిన చోటన మొలిచిన చెట్టు వలె ఉంటాడట. ఇంకోటి అది ఆరినిపోయి చూస్తగా మరలా వాడు కనిపించడు. భక్తిహీనులు గడ్డి వలె చిగురుస్తారట, సాయంత్రానికి వాడిపోతారట. కానీ మనం అలాగూ అభివృద్ధి చెందడం దేవుని చిత్తం కాదు. మనం క్రమక్రమంగా అభివృద్ధి చెందాలి, స్థిరముగా అభివృద్ధి చెందాలి. మన ఆశీర్వాదాలు తరతరాలు ఉండాలి.
ఒక తరంతోనే ఆగిపోకూడదు, నాతోనే ఆగిపోకూడదు, నా పిల్లలతోనే ఆగిపోకూడదు, తరతరాలు అవి కొనసాగాలన్నమాట. అది దేవుని చిత్తం మన పట్ల. హల్లెలూయా, గట్టి హల్లెలూయా. అయితే మనము అభివృద్ధి చెందకపోవడానికి కారణాలు ఏంటో కొన్ని చూద్దాం. అర్థమైందండి. అభివృద్ధి చెందకపోవడానికి కారణాలు ఏంటో చూద్దాం, అభివృద్ధి చెందడానికి కారణాలు ఏంటో చూద్దాం. ఆ తర్వాత ఏ విషయాల్లో అభివృద్ధి చెందాలో కూడా ఆలోచన చేసుకుందాం. ఆ విషయాల్లో ఎలా అభివృద్ధి చెందాలో కూడా అలా కొన్ని విషయాలు ధ్యానించుకుందాం. హల్లెలూయా. సామెతల గ్రంథంలోనికి రండి, 28వ అధ్యాయంలోనికి రండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట మనకి కనిపిస్తూ ఉంటుంది. మనం వర్ధిల్లకపోవడానికి కారణం ఏంటంటే అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడట. ఏంటమ్మా ఉంది? అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. నీవు దేవుల్లో వర్ధిల్లాలని తెలుసు, ఆత్మీయంగా ఆర్థికంగా అన్ని విషయాల్లో వర్ధిల్లాలని తెలుసు. కానీ నువ్వు వర్ధిల్లకపోవడానికి కారణం ఏంటంటే అతిక్రమములు దాచిపెట్టుకున్నావు, చేసిన పాపమును కప్పిపెట్టుకుంటున్నావు. వాటిని ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, కనికరం పొందాలి. ఒప్పుకోరు, విడిచిపెట్టరు, అందుకే కనికరము పొందలేకపోతున్నారు. దేవుని వాక్యం సెలవిస్తుంది అనమాట, అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. నువ్వు ఏ అతిక్రమాలు దాచుకున్నావో వాటిని ఇప్పుడు ఒప్పుకుని విడిచిపెట్టు, దేవుడు నిన్ను కూడా కనికరిస్తాడు. ఆయనకి పక్షపాతం లేదు. మన దేవునికి ఏం లేదమ్మా, పక్షపాతం లేదు. దేవుడు మనకు సమస్తమును ఇవ్వాలని ఆశపడుతున్నాడు. రోమీయులకు రాసిన పత్రికలో మనం చదువుకుంటాం, 8వ అధ్యాయంలో 31, 32 వచనాల్లో, ఇట్లుండగా ఏముందము, దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆయన తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయనివాడు. ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు? సమస్తం ఇవ్వడం దేవుని చిత్తం. కుమారునే ఇచ్చాడు, యేసయ్యనే బలిగా శిలువలో అర్పించాడు. ఇక ఆయనతో పాటు సమస్తాన్ని ఎందుకు ఇవ్వడు? ఇస్తాడు. కానీ నువ్వెందుకు పొందుకోలేదంటే అతిక్రమములు దాచిపెడుతున్నావు. ఏం దాచిపెడుతున్నావు? చేసిన పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టకుండా దాచిపెడుతున్నావు. రక్షణ పొందావు, బాప్తిసం తీసుకున్నావు, ఆదివారం చర్చికి వచ్చి వెళ్తున్నావు, కానీ ఏదో అతిక్రమమో ఇంకా దాచిపెడుతూ ఉన్నావు అనమాట. వాటిని ఒప్పుకుని విడిచిపెట్టండి, ఖచ్చితంగా అభివృద్ధి చెందుతారు. హల్లెలూయా, గట్టి జన హల్లెలూయా. తర్వాత చూడండి ప్రియమైన దేవులారా, 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 24వ అధ్యాయంలో 20వ వచనంలో జకర్యా భక్తుడు ఇశ్రాయేలీయుల్ని ఇలాగూ హెచ్చరిస్తున్నాడు. 24వ అధ్యాయము 20వ వచనం చూసినట్లయితే, దేవుని ఆత్మ జకర్యా భక్తుడి మీదకి వచ్చినప్పుడు అతడు జనులను పిలిచి జనుల ఎదుట నిలబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు అంటున్నాడు. ఏమంటున్నాడండి? యెహోవా ఆజ్ఞలను మీరి వాళ్ళట ప్రవర్తిస్తున్నారట, నరహత్య చేస్తున్నారట, వ్యభిచారం చేస్తున్నారట, ఇంకా లెక్కలేని పాపాలు చేస్తూ ఉంటే ఈ జకర్యా మీదకి దేవుని ఆత్మ వస్తుంది. యెహోయాదా కుమారుడు అనమాట. యెహోయాదా ప్రధాన యాజకుడు, ఆయన గొప్ప దైవజనుడు, ఆయన ఎంతో దేవుని సేవ చేశాడు. అవునా, ఎంతో నమ్మకంగా అందరికి ఇష్టడిగా జీవించాడు. ఆయన కుమారుడు జకర్యా అనమాట. ఆ జకర్యా మీదకి దేవుని ఆత్మ వచ్చినప్పుడు, దేవుని ఆత్మతో ఆయన ప్రకటించినప్పుడు ప్రజలు ఆయన ఎలా చంపాలని ఆలోచన చేసి చంపేశారు తప్ప మారు మనసు పొందలేదు. ఏం పొందలేదమ్మా? మారు మనసు పొందలేదు. జకర్యా ఏమని ప్రకటించాడు చూడండి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు, మీరు యెహోవాను విసర్జించుతారు కనుక ఆయన మిమ్మల్ని విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిస్తున్నాడు. మన వర్ధిల్లపోవడానికి కారణం దేవుని ఆజ్ఞలు అనేకము ఏం చేస్తున్నామంటే డస్ట్బిన్లో పడేసినట్టు పడేస్తున్నాం. అర్థమైందండి? దేవుని ఆజ్ఞలను గైకొంటే వర్ధిల్లుతావు. దేవుని ఆజ్ఞలు గైకోను. ఈ రోజు నుంచి దేవుడు ఏ ఆజ్ఞలు అయితే మనకి ఇచ్చాడో ఆ ఆజ్ఞలు గైకొనాలి. వాక్యములో నుండి ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి. అవునా, యేసయ్య చెప్పిన ఆజ్ఞలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని మనం గైకొనకపోవడాన్ని బట్టి మనం వర్ధిల్లట్లేదు. ఒకవేళ గైకొనాలి కానీ ఖచ్చితంగా వర్ధిల్లుతాం. ప్రియమైన దేవుడా, ఇర్మియా గ్రంథం చూడండి 10వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథంలో 10వ అధ్యాయంలో 21వ వచనం చూసినట్లయితే ఒక సంగతి మనకు అర్థమవుద్ది. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 21వ వచనంలో చూసినట్లయితే, కాపరులు పశుప్రాయులై యెహోవా యొద్ద విచారణ చేయరు గనుక వారే వర్ధిల్లుకున్నారు, వారి మందలన్నీ చెదిరిపోవచ్చున్నవి. అవునా, కాపరులు, అవునా, గృహ యజమానులు, పాస్టర్గారులు, అవునా, యాజకులు దేవుని యొద్ద విచారణ చేయాలి. అంటే మన భాషలో చెప్పి ప్రార్థన చేసుకోవాలా. చాలామంది ప్రార్థన చేసుకోవట్లేదు కాబట్టి వర్ధిల్లట్లేదు. అర్థమైందని కష్టపడుతుంటారు. కష్టపడినంత మాత్రాన మనమే అభివృద్ధి చెందాం.
సామెతల గ్రంథంలో 10వ అధ్యాయంలో 22వ వచనంలో దేవుని వాక్యం ఒకటి స్పష్టంగా మాట్లాడుతుంది. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదం అధికము కాదు. మనము ఉదయమే లేచి చాలా రాత్రి అయినంత వరకు కష్టపడుచు మన కష్టార్జితమైన ఆహారం తినుచుంట వ్యర్థమే, తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇస్తున్నాడు. ప్రియమైన దేవుడా, సో మనము ప్రార్థన చేయట్లేదు. యాకోబు ప్రార్థన చేశాడు, అర్థమవుతుంది. ఆదికాండంలో మనం 32వ అధ్యాయంలో 26వ వచనంలో చూస్తే, నీవు నన్ను దీవించని ప్రార్థన చేశాడు. నువ్వు దీవించేంత నేను నిన్ను విడిచిపెట్టనని ప్రార్థన చేసుకున్నాడు. దేవుడు యాకోబుని దీవించాడు. హల్లెలూయా, అవునా కదండి? సో మనం ప్రార్థన చేసుకోవాలా, అవునా? దేవుని సన్నిధిలో కనిపెట్టి, ప్రభువా ఏ వ్యాపారం చేయాలి, ఏ ఉద్యోగం చేయాలి, ఎలా చేయాలని, అవునా, ఏం చేయాలని అడిగితే దేవుడే మనకు బోధిస్తాడు. హల్లెలూయా. అప్పుడు మనం వదులుతాం. ప్రార్థన చేయము కానీ 24 గంటలు కష్టపడుతుంటాం. డబ్బులు సంపాదిస్తావు కానీ ఆశీర్వాదం పొందవు. మనకు డబ్బులు కావాలా, ఆశీర్వాదం కావాలా? ఏం కావాలండి? ఆశీర్వాదం కావాలి. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. కానీ మనం ప్రియమైన దేవులా మనం ఆశపడతలేదు. దేవుడట ఆశపడకపోతే ఆశీర్వాదం కూడా ఇవ్వడట. అర్థమవుతుందండి? చాలాసార్లు ఆశపడం, అందుకే దేవుడు ఆశీర్వదించట్లేదు. కొన్నిసార్లు ఆశపడం కాబట్టి ఉన్న ఆశీర్వాదం కూడా శాపం అయిపోతూ ఉంటుంది. అవునా? కానీ 109వ కీర్తనలో 17వ వచనంలో భక్తుడు అంటున్నాడు, అవునా, దీవెని యందు వానికి ఇష్టం లేదు కనుక అది వానికి దూరం అయిపోయిందట. దేని యందు ఇష్టం లేదు? దీవెని యందు ఇష్టం లేదు. అవునా? ఇష్టం లేదు కాబట్టి అది వానికి దూరం అయిపోయింది. నేను దీవించబడాలన్న ఆశ నీకు ఉండాలి. ఆశ ఉంటే ప్రార్థన చేసుకుంటావు, ప్రభా నన్ను కూడా దీవించు ప్రభా, అవునా, నా కుటుంబాన్ని దీవించు ప్రభా, మా సంఘాన్ని దీవించు ప్రభా అని నువ్వు ఆశపడాలి. అవునా? ఆశపడకపోతే దేవుడు కూడా నేను దీవించడు. నీకు ఆశ లేదు, అందుకే ప్రార్థన కూడా చేయట్లేదు. అర్థమైందండి? ప్రార్థన చేసుకో. అవునా? వారు యెహోవా యొద్ద విచారణ చేయరు కనుక వారు వర్ధిల్లట్లేదు. నువ్వు వర్ధిల్లపోవడానికి కారణం ప్రార్థన చేసుకోవట్లేదు. యాకోబు ప్రార్థన చేసుకున్నాడు, దేవుడు దీవించాడు. మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో 4వ అధ్యాయంలో 10వ వచనంలో చూస్తే ఎబ్బేజు ప్రార్థన చేస్తాడు. అవునా? తన తల్లి వేదన పడి కన్నదని, అవునా, తల్లి ఏం చేసిందంటే ఎబ్బేజు అని పేరు పెట్టింది. ఎబ్బేజు అంటే అర్థం వేదన అని అర్థం అనమాట. అతడు తన సహోదరులందరికంటే ఘనుడైపోయాడు. ఎందుకంటే దేవునికి మొరపెట్టాడు. ఇశ్రాయేలు దేవునికి మొరపెట్టి, నీ కుడి చేయి నాకు తోడుగా ఉండ దయచేయి, ఏ కీడు రాకుండా నన్ను కాపాడు, నా గుడారమును విశాలపరచని ప్రార్థన చేస్తే దేవుడు ఆయన ప్రార్థన విన్నాడు. హల్లెలూయా. ఆ యెహోవా ఆయన మొరవిని ఆయనకు అడిగింది దయచేసాడని ఆ 10వ వచనంలో రాయబడి ఉంటుంది. మొదటి దినవృత్తాంతాలు 4వ అధ్యాయం 10వ వచనంలో మనం ఆ మాట చదువుకోవచ్చు. ప్రియమైన దేవులా, కాబట్టి దినాన ప్రార్థన చేసుకుంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, మనం వర్ధిల్లుతాం. అవునా? దేవునికి పక్షపాతం లేదు, ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. హల్లెలూయా. ఏ దేవుడండి? ప్రార్థన ఆలకిస్తాడు కాబట్టి ఖచ్చితంగా ఆలకించి మనల్ని అన్ని విషయాల్లో అభివృద్ధి పరుస్తాడు. నువ్వు అభివృద్ధి చెందకపోవడానికి కారణం తగినంత ప్రార్థన చేసుకోవట్లేదు. ఈరోజు నుంచి నువ్వు తగినంతగా ప్రార్థన చేసుకో. అవునా? ఎంత పని చేస్తున్నావో దానికి తగ్గట్టుగా ఏం చేయాలండి? ప్రార్థన చేసుకోవాలి. అవునా? ఎంత బాధ్యత ఉందో, అవునా, ఎంత ఆశ ఉందో, ఎంత గోల్ ఉందో దానికి తగినట్లుగా. అందుకే మార్టిన్ లూథర్ గారు అనేవారట, ఈరోజు నాకు చాలా పని ఉంది కాబట్టి నేను ఎక్కువ ప్రార్థన చేయాలనేవాడట. మనం ఏం చేస్తున్నాం? అదే నేను చేస్తున్న పొరపాటు, మనం చేస్తున్న పొరపాటు ఏంటండి? చాలా పని ఉంది కాబట్టి తెల్లవారు లేచి పనిలోకి వెళ్ళిపోతున్నాం. తెల్లవారు లేచి ఎక్కువ ప్రార్థన చేసుకుని పనిలోకి వెళ్తే తక్కువ సమయంలోనే ఎక్కువ పని అయిపోద్ది. హల్లెలూయా. అర్థమైందండి? ఆయన ఏమనేవాడు? నాకు ఈవేళ చాలా పని ఉంది కాబట్టి ఎక్కువ ప్రార్థన చేయాలనేవాడు. అర్థమైందండి? మనం ఏం చేస్తున్నాం? చాలా పని ఉంది కాబట్టి ప్రార్థన ఎత్తిపెట్టేస్తున్నాం, అందుకే వర్ధిల్లట్లేదు. సో ఈ రోజు నుంచి నీకు ఎంత ఎక్కువ పని ఉంటే, ఎంత ఎక్కువ అభివృద్ధి చెందాలనుకుంటే, ఎంత ఎక్కువ ఆశ ఉంటే అంత ఎక్కువ ప్రార్థన చేయి. హల్లెలూయా. దేవుడు నిన్ను ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తారు. ప్రియమైన దేవునిలారా, కాబట్టి మనం అభివృద్ధి చెందకపోవడానికి కారణం తగినంత ప్రార్థన చేయట్లేదు. నువ్వు ప్రార్థన చేయి, దేవుడిని దీవిస్తాడు. యాకోబుని దీవించాడు, ఎబ్బేజుని దీవించాడు, ఇంకా అనేక మంది భక్తుల్ని దీవించాడు. అవునా? నిన్ను కూడా దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. అలాగే కీర్తనల గ్రంథం చూడండి, 28వ కీర్తన 5వ వచనం చూడండి. 28వ కీర్తనలో 5వ వచనం చూసినట్లయితే అక్కడ ఒక మాట మనకు కనిపిస్తుంటుంది. యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరు, కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలన చేస్తున్నాడట. ఏం చేస్తున్నాడట?
నిర్మూలమే, వృద్ధిపరచడు, నిర్మూలన చేస్తాడు. ఎందుకు? యెహోవా కార్యములను వారు లక్ష్య పెడతలేదు. దేవుడు గతంలో నీ జీవితంలో చేసిన కార్యాలు బోల్డ్ ఉన్నాయి, అవునా? చరిత్రలో చేసిన కార్యాలు బోల్డ్ ఉన్నాయి, సృష్టిలో చేసిన కార్యాలు బోల్డ్ ఉన్నాయి. వాటిని లక్ష్య పెట్టాలా, అవునా? అవన్నీ ఊరికినే వచ్చాయా? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, కొండలు, లోయలు, అవునా, ఫలవృక్షాలు, ఏవి చూసుకున్నా మనం దేనిని సంపూర్ణంగా ధ్యానించలేం. సముద్రాన్ని ఇప్పటికీ 5% స్టడీ చేశారు, 95% స్టడీ చేయలేకపోతున్నారు. అన్ని విషయాలు ఉన్నాయి, అర్థమైందండి? సో ఆ హస్తకృత్యాలు లక్ష్య పెడతలేదు. అట్లీస్ట్ అది మన ఊహకి అందంది అయ్యొచ్చు, కానీ ఎంత గొప్పది అన్న సంగతి అయినా మనం యాక్సెప్ట్ చేయాలి, అర్థమైందండి? ఇప్పుడు సముద్రం లోతు ఎంత మనం ఇప్పుడు చెప్పలేం, అవునా? చెప్పారు కొంతవరకు, కానీ అంతకుముందు ఆ లోతు గ్రహించలేమన్న సంగతి గ్రహిస్తే అప్పుడు దేవుని యొక్క హస్తకృత్యాలు లక్ష్య పెట్టినట్టు. హల్లెలూయా! అర్థమైందండి? ఆ దేవుని యొక్క సృష్టి కార్యాలు లక్ష్య పెడతలేదు. అందుకే దేవుడు దీవించట్ల మనల్ని. చరిత్రలో చేసినవి మర్చిపోకూడదు. ఐగుప్తులో ఎన్నో అద్భుతాలు చేశారండి, ఇశ్రాయేల్ జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశారండి, అవునా? శిలువలో మనందరి కోసం ఆయన ఎంత బలియాగం అయ్యాడండి. అవన్నీ దేవుని కార్యాలు కాదా, అవునా? ఆయన కార్యాలు లక్ష్య పెడితే దేవుడు మనల్ని దీవిస్తాడు. హల్లెలూయా! నమ్మకం వస్తుంది, విశ్వాసం వస్తుంది, అప్పుడే ఆశీర్వాదం వస్తుంది, అర్థమైందని? దేవుడు తర్వాత దీవిస్తాడు, కానీ ముందు నమ్మకం వచ్చేస్తుంది. ముందు ఏమొచ్చేస్తుంది? నమ్మకం వచ్చేస్తుంది. 115వ కీర్తనలో 12వ వచనంలో భక్తులు అంటున్నారు, యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించను అంటున్నాడు. ఇంకా దీవించక మునిపే ఏమంటున్నారండి? ఏమంటున్నారు? దేవుడు మమ్మల్ని మర్చిపోలేదు. హల్లెలూయా! యెహోవా మమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి దినాన మనకి దేవుని కార్యాలు లక్ష్య పెట్టినప్పుడు, ఆయన హస్తకృత్యం లక్ష్య పెట్టినప్పుడు, చరిత్రలో ఆయన చేసిన కార్యాలను ధ్యానించినప్పుడు మనకు విశ్వాసం వస్తుంది, ధైర్యం వస్తుంది, నిరీక్షణ వస్తుంది. మనం వాటిని ఆయన్ని ఉత్తే అన్నీ పక్కకు తోసామంటే దేవుడు నిన్ను ఎప్పటికీ దీవించడు, అది గుర్తుపెట్టుకో, అవునా? అందుకే దినాన ఆయన కార్యములను జనులు తలపోసుకుంటూ ఉండాలట. హల్లెలూయా! భక్తులు అవి ధ్యానించేసరికి వాళ్ళకి ఏంటండి బూస్ట్, అవునా? బూస్ట్ తాగినప్పుడు బలం వస్తో రాదో నాకు తెలియదు, కానీ అవునా, అవునా, మనకి బూస్ట్ వచ్చేస్తాయి. హల్లెలూయా! మళ్ళీ ఉద్యమం వచ్చేస్తాయి అనమాట, అవునా? ఎంత నిరాశలు ఉన్నా సరే విశ్వాసం, ధైర్యం, నిరీక్షణ వచ్చేస్తాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించాల్సిన విషయం ఏంటంటే మనం వర్ధిల్లో పోవడానికి కారణం కొన్ని విషయాలు చెప్తున్నాను. 4 విషయాలు చెప్పాను. ఎన్ని విషయాలు? 4. ఒకటేంటి? అతిక్రమలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, యెహోవా ఆజ్ఞలను మీరేవాడు వర్ధిల్లడు, ప్రార్థన చేసుకునేవాడు వర్ధిల్లడు. అవునా కాండి? దేవుని యొక్క కార్యాలు చరిత్రలో నీ జీవితంలో ఏవైతే జరిగాయో వాటిని నువ్వు ధ్యానించకపోతే, నమ్మకపోతే, అంగీకరించకపోతే నువ్వు వర్ధిల్లవు. వాటిని అంగీకరించండి. హల్లెలూయా! అప్పుడు ఖచ్చితంగా వర్ధిల్లుతాం ప్రియమైన దేవుడా. తర్వాత ఎందుకు మనం ఎప్పుడు వర్ధిల్లగలమో కొన్ని మాటలు కూడా చెప్తాను, దయచేసి చూడండి. ఇదే సామెతల గ్రంథంలోనికి రండి, 28వ అధ్యాయం 25వ వచనం చూడండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 25వ వచనంలో ఆఖరి లైన్లో ఉంటుంది, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లుతాడట. ఎవరు వర్ధిల్లుతారు? యెహోవా యందు నమ్మిక. అవునా? ఇందా చెప్పుకున్నాం కదా, 115వ కీర్తన 12వ వచనంలో నమ్మకం ఉంది, అందుకే దేవుడు వారిని ఆశీర్వదించాడు, వారి పిల్లలను కూడా ఆశీర్వదించాడు. నమ్మకం లేకపోతే దేవుడు ఆశీర్వదించడు, ఆశ లేకపోతే దేవుడు ఆశీర్వదించడు. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు, మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టడు, మా దేవుడు మాకు సహాయం చేస్తాడు అన్న నమ్మకం నీకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా! అవునా? దేవుడి మీద నమ్మకం లేకపోతే నువ్వే కష్టపడుతుంటావు, కింద మీద పడుతుంటావు, అవునా, ప్రయాసపడుతుంటావు, అవునా కదండి, టెన్షన్ పడుతుంటావు, ఎన్నో అవుతూ ఉంటాయి, 1 కాదు 2 కాదు. అదే దేవుడి మీద నమ్మిక ఉంచినోడు, అవునా కదండి, అవునా, స్థిమితంగా స్టడీగా వెళ్తాడు. హల్లెలూయా! అందుకే దేవుడి మీద నమ్మకం ఉంచితే ఖచ్చితంగా వర్ధిల్లుతాం. ఖచ్చితంగా ఏమవుతామా? వర్ధిల్లుతాం. దేవుడు విడిచిపెట్టడం. మన దేవుడు ఏంటమ్మా? ప్రాణమే ఇచ్చినోడు, అవునా? మనకు కావాల్సిన ఇవ్వడా? ఏమిచ్చాడమ్మా? ప్రాణం పెట్టాడు. ఏం పెట్టాడమ్మా? ప్రాణమే ఇచ్చాడు. అవునా? మనకు డబ్బులు ఇవ్వలేడా? భోజనం పెట్టలేడా? వస్త్రాలు ఇవ్వలేడా? అవునా? ప్రాణమే ఇచ్చాడు. ఎందుకంటే పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి. హల్లెలూయా! అందుకని ప్రియమైన దేవునిరా, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు వర్ధిల్లుతాడు, దేవుని యందు నమ్మకం ఉంచినవాడు
వర్ధిల్లుతాడని దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియమైన దేవుడా. అందుకని మనం దేవుని యందు నమ్మిక ఉంచాలి. తర్వాత చూస్తే ప్రియమైన దేవుడా చూడండి, 92వ కీర్తనలోనికి రండి. 92వ కీర్తనలోనికి రండి. 92వ కీర్తనలో కూడా కొన్ని మాటలు మనకి కనిపిస్తూ ఉంటాయి. 92వ కీర్తనలో 12, 13 వచనాలు చూసినట్లయితే ఈ మాట మనం ధ్యానించుకోవచ్చు. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుతారట. హల్లెలూయా. దేవుని యందు నమ్మిక ఉంచి నువ్వు నీతిగా జీవించాలే కానీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. 84వ కీర్తనలో 11వ వచనంలో చూస్తే యథార్థవంతులకి ఆయన ఏ మేలు చేయక మానంట. హల్లెలూయా. ఏమనందమ్మా? యథార్థవంతులకు ఏ మేలు చేయక మానడు. యెహోవా కృపను ఘనతను అనుగ్రహిస్తాడు. కృపనిచ్చి నిన్ను ఘనపరుస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఏ మేలు చేయక మానడు. కానీ నేనేం చేయాలంటే యథార్థంగా ఉండాలి. అందుకే మనం ఒక మాట ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. నువ్వు యథార్థత మీద దృష్టి పెడితే దేవుడు నీ అభివృద్ధి మీద దృష్టి పెడతాడట. నువ్వేమో అభివృద్ధి మీద దృష్టి పెడతావు, యథార్థతనేమో పక్కకు తోసేస్తున్నావు. అందుకే మనం ఈ రోజు నుంచి దేని మీద దృష్టి పెట్టాలి? అన్ని విషయాల్లో యథార్థంగా ఉండండి. దేవుడు మనలను ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తాడు. హల్లెలూయా. అందుకే చూడండి, నీతిమంతులు ఖర్జూర వృక్షంలో మొవ్వు వేస్తారట, దేవుని మందిరంలో నాటబడి వారు వర్ధిల్లుతారట. దేవుని మందిరంలో నాటబడాల. చాలామంది దేవుని మందిరానికి నెలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి వచ్చి వెళ్తుంటారు. అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటారు. అవునా? కానీ అది ఆశీర్వాదం కాదు. నాటబడాలి. ఏమవ్వాలమ్మా? నాటబడాలి. అవునా? దేవుని మందిరంలో నాటబడితే అప్పుడు వర్ధిల్లుతాం. నాటబడిన చెట్టే ఫలిస్తాయి. నాటింది పీకేసి, అవునా, ఇంకో దగ్గర నాటి వాడిపోతాం, చచ్చిపోతాం. ప్రియమైన దేవుడా, అలా ఉండకూడదు. అవునా? కానీ దేవుని మందిరంలో నాటబడాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నాటబడితే ఖచ్చితంగా వర్ధిల్లుతాం. దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో నాటబడిన వారు వర్ధిల్లుతారని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈరోజు నీవు కూడా వర్ధిల్లాలంటే దేవుని మందిరంలో ఏమవ్వాలండి? నాటబడాలి. ప్రియమైన దేవుడా, ఆ విషయం గమనించండి. తర్వాత చూడండి ప్రియమైన దేవుడా, 2వ దినవృత్తాంతాల గ్రంథం 31వ అధ్యాయము 21వ వచనంలో చూసినట్లయితే రాజైన హిజ్కియా గురించి రాయబడి ఉంటుంది. రాజైన హిజ్కియా అట తాను చేసే ప్రతి పనిని హృదయపూర్వకంగా చేసి వర్ధిల్లాడట. ఎలా చేశాడు? హృదయపూర్వకంగా. దేవుని పని ఏది చేసినా ఎలా చేశాడు? హృదయపూర్వకంగా. కొంతమంది దేవుని పని ఏదని చెప్తే ఇష్టం ఉండదు, కష్టంతో చేస్తారు. అలా కాదట. ఆయన ఎలా చేశాడు? హృదయపూర్వకంగా. చూడండి 21వ వచనంలో, హిజ్కియా తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పనిని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లాడట. హృదయపూర్వకంగా జరిగించాడు. అర్థమైందండి? కష్టం అనే మాట లేకుండా ఇష్టంగా ప్రయాసపడి, కష్టమే, ఏ పనైనా కష్టమే. కష్టం కదా? ప్రతి పని కష్టమే. చర్చికి వచ్చి వెళ్ళడమే కష్టం, ప్రార్థన చేసుకోవడం కష్టం, వాక్యం చదవడం కష్టం. అవునా? కష్టం కదమ్మా? అన్నీ కష్టమే. కానీ ఏం చేయాలి? ఇష్టపూర్వకంగా చేయాలి. అవునా? ఇష్టంగా చేస్తే అది నీకు ఆశీర్వాదం. ఇంకేదైనా పరిచర్య ఇష్టంగా చేయాలి, మనస్ఫూర్తిగా చేయాలి, ప్రార్థనాపూర్వకంగా చేయాలి, హృదయపూర్వకంగా చేయాలి. అలా చేయట్లేదు ప్రియమైన దేవుడా. అర్థమైందండి? కానీ హిజ్కియా అలా చేసాడు కాబట్టి అతడు వర్ధిల్లాడు. ఈ రోజుల్లో మనం, అవునా, దేవుని పని ఏంటండి, మదర్ తెరీసా గారు అన్నట్టు పెద్ద పని అయితే చెయ్యలేము, అవునా, చిన్న పని అయితే చెయ్యం. అవునా? చిన్న పని అనుకో, ఇది నేను చేయడం ఏంటి అంటారు. పెద్ద పని చెప్పి అనుకోండి, ఇది నేను చేయలేనండి అంటారు. అవునా? చిన్న పని చేయడానికి నామోషి, పెద్ద పని చేయడమేమో చేత కాదు. అందుకే వర్ధిల్లం. చిన్న పని అయినా చేయాలి, కింద నుంచే పైకి రావాలి తప్ప, అవునా, ఒకేసారి మనం పైకి ఎదగలేం. అర్థమైందండి? ప్రతి పనిని ఎలా చేయాలండి? హృదయపూర్వకంగా చేయాలి. ఈ పని నేను చేయడం ఏంటి అనుకోకూడదు. అర్థమైందండి? నేను, అవునా, మా పరిస్థితి బాగోలేనప్పుడు కూలి పనికి వెళ్ళాను. అర్థమైందండి? కూలి పని మా నాన్నగారు మిలిటరీలో చేశారు. విశాఖపట్నంలో ఉన్నాం, ఇంటికి వెళ్ళిపోయాం. పరిస్థితి ఒకేసారి తారుమారు అయిపోయింది. డైలీ కూలికి వెళ్ళాను. కానీ దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. హల్లెలూయా. అందరూ ఏంటి మీరు కూలికి వెళ్తున్నారన్నారు. అయితే పర్లేదులేండి 4 రోజులు అని చెప్పాను. హల్లెలూయా.
6 నెలలే చేశాను. ఆ తర్వాత మళ్ళీ స్టార్ మారిపోయింది. హల్లెలూయా! 6 నెలలే మనం తగ్గించుకోలే గాని దేవుడు మనల్ని ఎక్కడ విడిచిపెట్టడు. అర్థమవుతుందండి? అందుకని మనం ఏ పని చేసినా ఇష్టపూర్వకంగా సిగ్గుపడకుండా చేయాలి. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా! హిజ్కియా అలాగే చేశాడు. పని ఇష్టపూర్వకంగా చేశాడు. సేవ ఇష్టపూర్వకంగా చేశాడు. అందుకే హిజ్కియాని దేవుడు అభివృద్ధి పరిచాడు. హల్లెలూయా! గట్టిగా హల్లెలూయా! సో నీ వర్ధిల్లాలంటే దేవుని పని ఏదైనా సరే, దేవుడిచ్చిన పని ఏదైనా సరే హృదయపూర్వకంగా చేయాలి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. 2వ సమూయేలు గ్రంథంలోకి రండి. 5వ అధ్యాయంలో 10వ వచనంలో దావీదు భక్తుడి గురించి ఈ మాట వ్రాయబడింది. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం చూడండి. 10వ వచనంలో దావీదు అంతకంతకు వర్ధిల్లును, సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. దావీదు వర్ధిల్లడానికి కారణం ఏంటంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఎవరు తోడుగా ఉన్నారండి? దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు ఎవరికి తోడుగా ఉంటే వాళ్ళు వర్ధిల్లుతుంటారు. అర్థమవుతుందండి? దేవుడు నీకు తోడుగా ఉన్నాడో లేదో పరిశీలన చేసుకో. అర్థమవుతుందండి? యథార్థవంతులుగా ఆయన తోడుగా ఉంటాడట. అర్థమవుతుందండి? మనకి దేవుడు తోడుగా ఉంటే మనం వర్ధిల్లుతుంటాం, క్రమంగా వర్ధిల్లుతుంటాం. అవునా? మనం కనపడం కానీ అవునా, కిందన పునాదులు పడతా ఉంటాయి. ఏం పడుతుంటాయండి? పునాదులు పడుతుంటాయి. అవునా? పునాదులు అయ్యేంత వరకు ఏ పని కనపడదు. ఆ తర్వాత కన్స్ట్రక్షనే కనబడుతుంది. అవునా కండి? అవునా? అంత గజిబిజిగానే ఉంటుంది. అవునా కండి? అవునా? తర్వాత అప్పుడు కనబడుతుంది అనమాట. అలాగే ఇప్పుడు మనకి తెలియకుండానే దేవుడు పునాదులు వేస్తుంటాడు. మనమేమో ఈలోపు చిరాకు పడుతుంటాం, కోపపడుతుంటాం, బాధపడుతుంటాం, భయపడుతుంటాం. కానీ ప్రియమైన దేవుడు తోడుగుండాలే కానీ దేవుడు మనల్ని ఒకరోజు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా! గట్టిగా హల్లెలూయా! దేవుడు నీకు తోడుగున్నాడో లేదో చూసుకో. అర్థమైందా? అంతే తప్ప నువ్వు అది లేదు ఇది లేదని బాధపడద్దు. అర్థమైందండి? దేవుడు తోడుగుండేలాగిన నీ విశ్వాసాన్ని, నీ భక్తిని, నీ ప్రవర్తనని కాపాడుకో. దావీదు అలాగున్నాడు. దేవుడు తోడుగున్నాడు. అందుకే శ్రమల నుంచి విడిపించాడు, మరలా రాజుని చేశాడు. ఏం చేశాడమ్మా? అద్భుతంగా రాజ్యాన్ని విస్తరింపజేశాడు. కాబట్టి దినాన అవునా, నీవు అభివృద్ధి చెందకపోవడానికి కారణాలు ఏంటో చెప్తున్నాను. అవునా, నువ్వెప్పుడు అభివృద్ధి చెందుతావో కూడా చెప్తున్నాను. ఒకటేటి, విశ్వాసం ఉంచినవాడు వర్ధిల్లుతాడు. రెండోది ఏంటమ్మా? నీతిగా యథార్థంగా జీవించేవారు వర్ధిల్లుతారు. మూడోది, దేవుని మందిరంలో నాటబడిన వారు వర్ధిల్లుతారు. నాలుగోది, వచ్చిన పనిని ఇష్టపూర్వకంగా మనపూర్వకంగా చేసిన వాళ్ళు వర్ధిల్లుతారు. అవునా? దేవుడు ఎవరికైతే తోడుకుంటారో వారు వర్ధిల్లుతారు. హల్లెలూయా! హల్లెలూయా! సో ఇలాగుంటే మనం ఖచ్చితంగా వర్ధిల్లుతాం. ఏ విషయాల్లో వర్ధిల్లాలో ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. మిగిలిన అంశం తర్వాత ధ్యానించుకుందాం. ప్రియమైన దేవుడా, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 7వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూడండి. 7వ వచనంలో ఈ విషయాల్లో మనం వర్ధిల్లాలి. మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును, మీకు మా ఎడలనున్న ప్రేమ యందును ఎలాగే అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకొనుడి. హల్లెలూయా! అక్కడ 6 అంశాలు ఉన్నాయి. ఎన్ని అంశాలు? 6. ఒకటేటి, విశ్వాసములో మనం అభివృద్ధి చెందాలి. దేవుని గురించిన ఉపదేశంలో అభివృద్ధి చెందాలి. దేవుని గురించిన జ్ఞానములో అభివృద్ధి చెందాలి. సమస్త విషయాల్లో జాగ్రత్త పడ్డ విషయంలో అభివృద్ధి చెందాలి. ప్రేమలో అభివృద్ధి చెందాలి. దేవునికి ఇచ్చుటలో అభివృద్ధి చెందాలి. ఈ 6 విషయాల్లో మనం అభివృద్ధి చెందాలి. హల్లెలూయా! ఎన్ని విషయాల్లో మీరు అభివృద్ధి చెందారో ఇంటికి వెళ్ళాక ఒకసారి ఏంటండి బేరీజ్ వేసుకోండి. అర్థమవుతుందండి? ఈ విషయంలో నేను బాగా అభివృద్ధి చెందానండి, ఈ విషయంలో ఇంకా అభివృద్ధి చెందాలండి, ఈ విషయంలో అస్సలు లేదండి అనుకుంటున్నావేమో, అవి బేరీజ్ వేసుకోండి. అవునా? ఈ విషయాల్లో అభివృద్ధి చెందేలాగా ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా! గట్టిగా హల్లెలూయా! ఆ తర్వాత మిగిలిన అంశాలు ప్రభు చిత్తమైతే వచ్చే ఆదివారం ధ్యానించుకుందాం. అర్థమవుతుందండి? ఆర్థికంగా మనం ఎలాగ అభివృద్ధి చెందాలో అర్థమవుతుందండి. ఎవరు అభివృద్ధి చెందుతారో ఆ విషయాలు నేను చెప్తాను. అది చాలా ప్రాముఖ్యమైన అంశము కూడా. అర్థమవుతుందండి? సందేశము అందరికీ అవసరమైంది. సో ఆ విషయం జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు వరకు నా ఈ 3 విషయాలు, ఒకటేటి, ఎవరు అభివృద్ధి చెందరో చెప్పాను. విక్రమలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. ఇంకా దేవుని ఆజ్ఞలను గైకొనని వారు వర్ధిల్లరు. ఇంకా ప్రార్థన సరిగా చేసుకొని వారు వర్ధిల్లరు. ఇంకా దేవుని కార్యాలు
లక్ష్య పెట్టని వారు వర్ధిల్లరు. ఎవరు వర్ధిల్లుతారు? యెహోవా యందు నమ్మికించువాడు వర్ధిల్లుతాడు. ఇంకా యథార్థంగా నడుచుకునేవాళ్ళు వర్ధిల్లుతారు. చిన్న పనైనా నమ్మకంగా ఇష్టపూర్వకంగా చేసేవాళ్ళు వర్ధిల్లుతారు. దేవుడు ఎవరికి తోడుగుంటే వాళ్ళు వర్ధిల్లుతారు. హల్లెలూయా. ఏ విషయంలో వర్ధిల్లాలి? ఏ విషయాల్లో? విశ్వాసములో అభివృద్ధి చెందాలి. అవునా? ఉపదేశములో వర్ధిల్లాలి. దేవుని గురించిన జ్ఞానములో వర్ధిల్లాలి. సమస్త జాగ్రత్తలో వర్ధిల్లాలి. ప్రేమలో వర్ధిల్లాలి. ఇచ్చుటలో వర్ధిల్లాలి. అర్థమైందండి? ఈ విషయాల్లో వర్ధిల్లాలి. సో వర్ధిల్లాలంటే ఈ విషయాల్లో వర్ధిల్లాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలో ప్రభు చిత్తమైతే వచ్చే వారం ధ్యానించుకుందాం. తలలో ఉంచుకొని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. పరిశీలన చేసుకోండి, పరీక్షించుకోండి. నువ్వు వర్ధిల్లితే దేని బట్టి వర్ధిల్లేవో, దేవుడు నేను ఏ విషయంలో వర్ధిల్లింపు చేశాడో దాన్ని బట్టి దేవుని స్తుతించు. వర్ధిల్లకపోతే నీలో ఉన్న బలహీనత నీకు తెలుసు. అవునా? నువ్వు అది ఒప్పుకో, విడిచిపెట్టు, కనికరం పొందుతావు. ఈరోజు కనికరం పొంది ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళాలి. ఆయన కనికరించడని ఎవరు చెప్పగలరు? యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో 13, 14 వచనాలు ఆ మాటలు వ్రాయబడి ఉంటాయి. ఇప్పుడైనను మీరు నా తట్టు తిరిగితే నేను మీకు కృప చూపిస్తాను. నేను కృప చూపించనని ఎవడు చెప్పగలడు? ఆయన కృపావాత్సల్యములు గల దేవుడు. ఆయన కనికరము చూపించుట యందు ఆనందించు దేవుడు. మన దేవుడు ఇప్పుడే నిన్ను కనికరిస్తాడు, ఇప్పుడే క్షమిస్తాడు. యేసు రక్తం ప్రతి పాపము నుండి నిన్ను పవిత్రపరుస్తుంది. ఈరోజే రక్షణ పొంది వెళ్ళి ఇక్కడి నుంచి ఇప్పుడే రక్షణ పొందు. అంతే. ఇప్పుడే నీ హృదయంలోనికి యేసయ్య వస్తే, ఏ రోజు యేసయ్య వస్తే ఆ రోజు నువ్వు రక్షణ పొందినట్టే. నీ హృదయం తెరువు. యేసయ్య చెప్తున్నారు, హృదయం అనే ద్వారము దగ్గర నిలబడి తట్టుచున్నాను. ఎవడు నా స్వరం విని తలుపు తీస్తాడో వానిలోనికి వచ్చి నేను నివాసం చేస్తానని. ప్రార్థన చేసుకుందాం. ప్రభువుకి హృదయాన్ని అప్పగించుకుందాం. యేసయ్య రక్తంతో కడగబడి ఇక్కడి నుంచి వెళ్దాం. దేవుడు దీవించాలని ఆశతో ఇక్కడి నుంచి వెళ్దాం. నిరీక్షణతో వెళ్దాం. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. నిన్ను విడిచిపెట్టడు, నీ కుటుంబాన్ని విడిచిపెట్టడు, సంఘాన్ని విడిచిపెట్టడు. ఆయన ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి పరుస్తాడు. మనం అభివృద్ధి చెందడం దేవుని చిత్తం, కానీ అభివృద్ధి చెందలేదు. అర్థమవుతుందండి? ఇంకా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టున్నాం. తండ్రి మీకు వందనాలైనా కనికరించండి ప్రభా. నన్ను, నా కుటుంబాన్ని, సంఘాన్ని, మా పట్టణాన్ని, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని ప్రభా ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి. అయ్యా తండ్రి, ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లు సౌఖ్యంగా ఉండడానికి సహాయం దయచేయండి తండ్రి. అయ్యా యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం మా అందరి జీవితంలో నెరవేర్చబట్టుకు సహాయం దయచేయండి తండ్రి. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. సో మేము నైనా స్పిరిచువల్ క్యారెక్టర్స్ విషయంలో కావచ్చు నైనా, అయ్యా తండ్రి, భౌతిక సంబంధమైన విషయాల్లో కావచ్చు, ఆర్థిక సంబంధమైన విషయాల్లో కావచ్చు ప్రభా, వర్ధులుటకు సహాయం దయచేయండి తండ్రి. ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ మేమునైనా ఫలించి అభివృద్ధి చెందుటకు మీ కృప మాకు సమృద్ధి దయచేయమని అడుగుకుంటూ ఏ ప్రార్థన అంగీకరించారో నమ్ముచు యేసయ్య నామములో ప్రార్థించు తీస్తున్నాము తండ్రి. ఆమేన్.